కూటమి ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాపు చైతన్య రథం వేదికగా పలువురు కాపు నేతలు డిమాండ్ చేశారు. కాపులంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అండదండగా ఉంటామని వారు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కు వెన్నుదన్నుగా నిలుస్తూ ఆయన్ను ముఖ్యమంత్రి చేసే దిశగా కాపులంతా ఐక్యంగా ఉండాలని, పరస్పరం విమర్శలు చేసుకోవద్దునని ఈ వేదికగా తీర్మానం చేశారు. కాపు చైతన్య రథం పేరిట జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మద్దతుగా బందర్ రోడ్లోని అమరావతి కన్వెన్షన్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి కాపు సంఘం నేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా తర్వాత అంతటి విశేష ప్రజాదరణ ఉన్న ఏకైక కాపు నేత పవన్ కళ్యాణ్ అని, అలాంటి నాయకుడికి కాపులంతా వెన్నుదన్నుగా నిలవాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ విశేష కృషి చేశారని పేర్కొన్నారు. అయితే కూటమి పాలనలో కాపులకు అడుగడుగునా అన్యాయాలే జరుగుతున్నాయన్నారు. కాపులకు పదవుల కేటాయింపులో సముచిత ప్రాధాన్యత దక్కలేదని, అయినా పొత్తు ధర్మంతో మౌనంగా ఉంటున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ చుట్టూ క్రూర రాజకీయాలు చేస్తూ కొందరు ఆయన్ను రాజకీయంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్న కాపు నేతలు సైతం ఇందుకు వంత పాడుతూ పవన్ కళ్యాణ్ను దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు. కాపు నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం తగ్గాలని, రాజకీయంగా ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా మనకున్న ఏకైక ప్రజాదరణ గల నేత పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయిస్తూ కాపు చైతన్య వేదికగా తీర్మానం చేస్తున్నట్లు వారు ప్రకటించారు. కాపు జేఏసీ నేతలు చందు జనార్దన్, చింతా లక్ష్మి, గుడివాడ శేషుబాబు, అమ్మ శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నేను ఫేస్బుక్లో చూశాను. ఆనాడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు, ఈనాడు పవన్ కళ్యాణ్ గారు అనే స్లోగన్ చూశా. మన కోసం, మన వారి కోసం, కుల మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సమాజంలో వెనుకబడిన బలహీన వర్గాల కోసం పోరాడుతున్న నాయకులు ఆనాడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు పోరాడితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారని చెప్పారు. నేను స్వాగతించాను, ఆమోదించాను. తప్పనిసరిగా మీరు వేదిక ద్వారా సమావేశం పెడితే బాగుంటుంది సోదరులు. ఆ విధంగా ముందుకెళ్తున్నందుకు శిరస్సు వంచి వందనాలు మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అయితే మన కోసం రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్న ముఖ్యమైన నాయకులు ఉంటే ఇక్కడ పెద్ద నాయకుల వద్ద ఉండి మన ఆవశ్యకతను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ
మనలో మనకి అనేక రకాలైనటువంటి గ్రూపులు ఏర్పాటు చేసుకుని మన కమ్యూనిటీని ముందుకు తీసుకువెళ్తున్నామో వెనక లాక్కు వెళ్తున్నామో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పటివరకు మనం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఇంతకు ముందు చెప్పినటువంటి సోదరులందరూ సోదరులు కూడా చెప్పారు. మన కమ్యూనిటీకి ఉన్నటువంటి ఘన చరిత్ర వెనకబడిపోవడానికి ఏమాత్రం అంగీకరించకూడదు. ఆ చరిత్రను ముందుకు తీసుకొస్తూ ఎవరైతే శ్రీకృష్ణ దేవరాయలు కావచ్చు, రంగా గారు కావచ్చు, వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. కానీ మనకొక దిశ ఏర్పాటు చేసే నాయకుల కోసం ప్రతి ఇంటిలో ఉన్నటువంటి కాపు బిడ్డ ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయంలో ఒక మంచి ఆలోచనతో దూరదృష్టితో మనందరికీ మించి 30 సంవత్సరాల ముందు కావచ్చు, 100 సంవత్సరాల ముందు కావచ్చు, వ్యూహం నాకు వదిలేయండి, మీ అందరి తరఫున నేను నడుస్తాను ముందుకి, నా కల్లా మీరు సహకారం అందించండి అని చెప్పి మనందరినీ అభ్యర్థిస్తూ ఈరోజు మనందరి ముందు ఉన్నటువంటి నాయకుడిని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉందా లేదా అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. 80 సంవత్సరాలు బట్టి ఏం సాధించాం. మరి మనలో ఒకడు పవన్ కళ్యాణ్ గారు మంచి ఆశయాలతో వారు ముందుకొచ్చి మనందరి కోసం కులమతాలకి అతీతంగా నేను ఉన్నాను అని ముందుకొచ్చినందుకు వారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఈ రోజున మనం చూస్తున్న రాజకీయ నాయకులు వేల కోట్లు, వందల కోట్లు ఈడీ అంటే తెలియదు మనకి. మరి అలాంటి పెద్ద పెద్ద కేసులు ఉన్న వాళ్ళు రాజ్యాధికారం చేస్తున్నప్పుడు ఏ మంచాలని మన నాయకుడు సీఎం అవటానికి అర్హత లేదా అని అడుగుతున్నాం. మరి ఈ రోజున 27-28% ఉన్నాం రాష్ట్రంలో. మరి 3% ఉన్నవాళ్ళు, 4% ఉన్నవాళ్ళు రాజ్యాధికారం చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మరి ఆయన యొక్క ఆశయం చాలా పెద్దది. మరి ఆయనకి ఓర్గొడ్డ అనిల్ కానీ, శ్రీరెడ్డి కానీ, అదేవిధంగా కత్తి ఇలాంటి వాళ్ళు చాలా మంది రోజులు ఎన్నో చండాలప వీడియోలు పెడుతూ చాలా దారుణంగా కూడా ఆయన్ని మానసికంగా ఎన్నో హింసించారు. అయినా కానీ ఆయన ధ్యేయం ఒకటే, ప్రజలకి ఏదో చేయాలి, ఒక తపనతో ముందుకొచ్చిన వ్యక్తులు మనం కాపాడుకోవాలి. రాష్ట్ర కాపు చేసే తరఫున మేము ఎప్పుడు కూడా ఆయనకి ఎందాలన్నా ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఎలా ఉంటుందో అదేవిధంగా మేము ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో పెదపారుపూడి మండలం యలమరు గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదం 3 కుటుంబాలను నిరాశ్రయాలను చేసింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 3 ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ విషాద ఘటనలో బాధిత కుటుంబాలను మనం వనం ఫౌండేషన్ చైర్మన్ పెనుమాల శ్రీనివాసరావు పరామర్శించి వారికి ఆర్థిక మరియు నిత్యావసర సహాయాన్ని అందించి అండగా నిలిచారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని పెద్దపారుపూడి మండలం యలమరు గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో 3 గృహాలు పూర్తిగా దగ్ధమై 3 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన మనం వనం ఫౌండేషన్ చైర్మన్ పెనుమాల శ్రీనివాసరావు బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ప్రతి కుటుంబానికి 26 కిలోల బియ్యం బస్తా, దుప్పట్లు, నిత్యావసర సరుకులతో పాటు 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బాధిత కుటుంబాలకు సమాజం మొత్తం అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సహాయ కార్యక్రమంలో మనం ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొని బాధిత కుటుంబాలకు తమ సంఘీభావాన్ని తెలియజేశారు. పెనుమాల శ్రీనివాసరావు అందించిన సాయానికి బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ పరిస్థితి చూస్తే మొత్తం అసలు వీళ్ళది ఏమీ లేవు, పాత్రలు కానీ లేకపోతే తినడానికి కానీ బట్టలు కానీ మొత్తం కాలిపోయినాయి. సో వీళ్ళు కూడా చెప్పారు నాకు అదే విషయం. అది దాని నిమిత్తం నేను వచ్చి వీళ్ళకి వాళ్ళకి అవసరమైన సరుకులను, బియ్యం, దుప్పట్లు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఒక నగదు రూపంలో ఒక కుటుంబానికి 5,000 చొప్పున ఇవ్వడం జరిగింది. మా ఫౌండేషన్ మాది మనం ఫౌండేషను. మేము పార్టీలకు అతీతంగా చేస్తాం. ఒక్కొక్క పార్టీతో మాకు సంబంధం ఉండదు, మతాలు అట్లా ఏమి ఉండదు. కులాలు, మతాలు అలాంటివి కూడా మేము పట్టించుకోము. చాలా చేసాము, ఇక ముందు కూడా చాలా చేస్తాం కూడా.
ఎవరికైనా ఆపదలో ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ వాళ్ళకి నీడ్ ఉంటే కంపల్సరీగా చేస్తాం మేము. ఇది ఎలమర్లో 2వ కార్యక్రమం. క్యాన్సర్ పేషెంట్కి ఇంతకుముందు క్యాన్సర్ పేషెంట్ వ్యాక్సిన్ కూడా ఇచ్చాము ఇంతకుముందు ఇలాగే. సో ఎవరన్నా మిగతా వాళ్ళు కూడా ఊళ్ళో వాళ్ళు కూడా చాలామంది వీళ్ళకి సహాయం చేద్దాం ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చారు వీళ్ళు. నా వంతు కృషిగా నేను మా ఫౌండేషన్ తరపు నుంచి ఇలా ఇవ్వడం జరిగిందనమాట. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న కళాశాలలు, కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యను వ్యాపారంగా మార్చిన సంస్థలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని కోరారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఉమ్మడి కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ పాల్గొన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనుమతులు లేకుండానే పలు కళాశాలలు తరగతులు నిర్వహిస్తున్నాయని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, బ్యాగులు విక్రయిస్తూ భారీగా వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే కోచింగ్ సెంటర్ల పేరుతో ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహిస్తూ కనీస అనుమతులు కూడా లేకుండా విద్యా సంస్థలు ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఈ విషయాలపై అనేకసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత ఆర్ఐఓ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడీపై ఉన్నత విద్యాశాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. అలాగే బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకొని విద్యార్థులు, తల్లిదండ్రులకు న్యాయం చేయాలని వారు కోరారు. కోచింగ్ సెంటర్లకు మాఫియాగా అడ్డగా మారినటువంటి విజయవాడ నగరంలో వాటిని అరికట్టి వేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ ఉమ్మడి కృష్ణా జిల్లా ఆధ్వర్యంలో ఆర్ఐఓ కార్యాలయం ముందర ధర్నాకారం నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు అనేక మార్లు కంప్లైంట్లు చేసినా, విన్నపత్రాలు ఇచ్చినా ఏమాత్రం ఆర్ఐఓ గారు మాత్రం ఆ కళాశాలలపైన కానీ కోచింగ్ సెంటర్లపైన మాత్రం ఏమాత్రం చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి ఆర్ఐఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని, అదేవిధంగా గుర్తింపు లేనటువంటి జూనియర్ కళాశాలలు ఏవైతే నడుస్తున్నారో వాటిని వెంటనే సీజ్ చేయాలి. కోచింగ్ సెంటర్ల పేరుతో ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహిస్తున్నటువంటి కోచింగ్ సెంటర్ల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ విజయవాడ అదేవిధంగా కృష్ణా జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. లేని ఎడలన ఇప్పటికైనా స్పందించి ఆర్ఐఓ గారు వెంటనే చర్యలు తీసుకుపోగా మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నత విద్యాశాఖ మండలి కమిషనర్ గారు వెంటనే స్పందించి ఆర్ఐఓ గారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికి అనేక మార్లుగా ఉన్నటువంటి విజయవాడ నగరంలో కోచింగ్ సెంటర్లకు మాఫియాగా అడ్డగా మారినటువంటి కోచింగ్ సెంటర్ల పేర్లతో లక్షల రూపాయలు, అక్షరాలతో లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నప్పటికీ ఆర్ఐఓ గారికి ఏఎస్ఎఫ్ నాయకత్వం తెలియపరిచినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా, ఎటువంటి కళాశాలలపైన కానీ కోచింగ్ సెంటర్లపైన కానీ ఒక నిఘా వేయకుండా, అక్కడ ఏమాత్రం వెళ్ళి తనిఖీలు నిర్వహించకుండా వాళ్ళు పాఠ్య పుస్తకాలు అమ్ముకుంటారా మీరు అమ్ముకోండి, టెక్స్ట్ బుక్లు అమ్ముకుంటారా మీరు అమ్ముకోండి, నోట్ బుక్లు అమ్ముకుంటారా మీరు అమ్ముకోండి, బ్యాగులు, బెల్ట్లు, షూలు ఏవి అమ్ముకుంటారంటే మీరు అమ్ముకోండి, నేనున్నాను కదా, మీకు అనుమతులు లేకపోయినా మీరు నడుపుకోండి, మీ కోచింగ్ సెంటర్లు నడుపుకుంటారా, కోచింగ్ సెంటర్ల పేరుతో వివిధ కళాశాలలు తరగతులు నిర్వహించుకుంటారా మీరు నిర్వహించుకోండి అన్నింటిగా శైలి ఉందే కానీ ఎక్కడ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక కళాశాలైనా ఒక కోచింగ్ సెంటర్ల పైన ఈయన చర్యలు తీసుకున్నారు, ఈయన అతను వాటిపైన స్పీచ్ చేశారని చెప్పిన సందర్భంగా మేము ఏం కావున ఇటువంటి కళాశాలలకు కానీ కోచింగ్ సెంటర్ల పైన కానీ ఎటువంటి నిఘా లేనటువంటి పని చేయనటువంటి ఆర్ఐఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఈరోజు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు కానీ ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడానికి, ప్రభుత్వ విద్యను ఈరోజు పేద మధ్య తరగతి విద్యార్థులు దూరం అవుతున్నారు అంటే అక్కడ ప్రభుత్వ విద్యను ప్రోత్సహించకుండా కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు అడ్డుకట్ట వేయకుండా ప్రభుత్వ విద్యను పరిరక్షించాల్సిన వాళ్ళే ప్రభుత్వ అధికారులు అయింది. ఈరోజు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలకి వాళ్ళు ముసుగులో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈరోజు దందాన్ని నడిపిస్తున్నటువంటి ఆర్ఐఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడన్నా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మంగళవారం ఉదయం ఇదే ఆర్ఐఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి ఏఎస్ఎఫ్ ఉమ్మడి కృష్ణా జిల్లాగా ఈ సందర్భంగా వెలుగొండ ప్రాజెక్టు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. వెలుగొండ ప్రాజెక్టును నిజమైన ప్రాణం పోసింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, వైఎస్ జగన్ హయాంలో కీలక పనులు పూర్తయ్యాయని తెలిపారు. R&R ప్యాకేజీల అమల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలపై ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు. అమరావతి అంశంలో అవినీతిని ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలపై కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని, ప్రజాప్రతినిధుల పర్యటనపై దాడులు జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
సిద్ధుడు అద్దంకికి వస్తాడు, వెళతాడు, ఏమీ జరగదు అక్కడ. వీరు కూడా అలాగే ముఖ్యమంత్రి గారు పదే పదే ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రి ఇరిగేషన్ మంత్రి ఆయన కూడా వస్తుంటారు. రామానాయుడు గారు డ్రామాలు మాత్రం బ్రహ్మాండంగా వేస్తుంటాడు. ఒకసారి సైకిల్ దొక్కుతూ, ఇంకొకసారి కేక్ కట్ చేస్తూ, ఇంకొకసారి అక్కడ లోపల కూర్చొని టిఫిన్ చేస్తూ, ఇంకొకసారి ఏదో ఉన్నట్టుగా ఇట్ట ఏలు పైకి చూపిస్తూ ఈ డ్రామాలు మాత్రం బ్రహ్మాండంగా వేస్తుంటారు. వెలుగొండ ప్రాజెక్ట్ చరిత్రని తెలిసి కూడా వక్రీకరించి వక్ర భాష్యం చెప్పేటటువంటి ఈ కార్యక్రమాలని నిజంగా చేయడానికి కొంచెన్న ఆత్మాభిమానం, ఒక బాధ్యత, ఒక హోదా గుర్తురాదా మీకని అడుగుతున్న చంద్రబాబు గారు. 3 జిల్లాల కన్నీటి గాథ వెలుగొండ ప్రాజెక్ట్. మరీ ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం, మా జిల్లా ప్రకాశం జిల్లా వాసుల యొక్క, ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసుల యొక్క ఒక సంజీవని. వెలుగొండ కొండంత అండ అని చనిపోయినటువంటి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో వచ్చి దాన్ని ప్రారంభించి ఉండక పోతే వెలుగొండ పరిస్థితి ఏంటి? ఈయన నిస్సిగ్గుగా చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు, నిస్సిగ్గుగా. రామారావు గారు ఆలోచన చేశారంట 1983లో. మరి ఎవరు అప్పారయ్యా మిమ్మల్ని? రామారావు గారు మీరు వెన్నుపోటు పొడవకపోతే 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నాడు కదా, పొడిసిన దాకా 7 సంవత్సరాలు ఆయనే కదా ముఖ్యమంత్రి. మరి 7 సంవత్సరాలు ఎవరు ఆపారు? జగన్మోహన్ రెడ్డి గారు చాపారా? ఎందుకు వెలుగొండని కంప్లీట్ చేయలా? ఎందుకు ప్రారంభించలా? ఎందుకు పర్మిషన్లు తీసుకురాలా? ఎందుకు డిపిఆర్ సిద్ధం చేయలా? ఎందుకు అనుమతుల్ని తీసుకురాలేదు? ఎందుకు ప్రాజెక్టు నిర్మాణం యొక్క ప్రణాళికలు సిద్ధం చేయలేదు ఎన్టీ రామారావు గారు? ఒకసారి చెప్పగలరా చంద్రబాబు గారు? 7 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు వెలుగొండ ప్రాజెక్టు గుర్తు రాలేదా? గన్నవరం అభివృద్ధి ధ్యేయంగా తాను పనిచేస్తున్నారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. పోలవరం కాలువ, ఏలూరు కాలువకు అనుసంధానం గన్నవరం నియోజకవర్గంలో రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు. బండారి గూడెం వద్ద నుంచి మళ్లించిన అంపాపురం మల్లిగాని చెరువు వద్ద రిజర్వాయుగా ఏర్పాటు చేసి ఏలూరు కాలువకు మళ్లించడానికి సహకరించిన సీఎం చంద్రబాబు నాయుడికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో నాకు అత్యధిక ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. నియోజకవర్గంలో భువనేశ్వరి అమ్మను అవమానించిన వారికి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. వారిని ఓడించారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా ఉండి నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం అమెరికాకి వెళ్లిన ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే యార్లగడ్డ సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఎక్కడ ఉండి రాజకీయాలు చేయగా, లేకపోతే ఎన్నికల్లో నాకు ఓటే లేదనే ఉద్దేశంతో నేను రాజకీయ కక్షలు తీర్చుకోవాలా. నేను గతంలో పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా నేను ఇచ్చిన హామీని నా సొంత నిధులతో అమలు చేసే తప్ప మోటార్లు వెనక్కి తీసుకుంటాం, రైతులకు ఎలాంటి కార్యక్రమాలు నేను చేయలా. రైతులకు నా సొంత నిధులతో డబ్బులు ఇచ్చా. 6 కాలం కష్టపడే రైతు సోదరులకి నేను అమెరికాలో ఉన్నప్పుడు 38 కోట్లు కేటాయించినందుకు పోలవరం కెనాల్ని, ఏలూరు కెనాల్ని లింకప్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి ఇంటికి చూపించినట్టుగా ఇక్కడి నుంచి 60 కిలోమీటర్లు విజయవాడ ట్రావెల్ చేసి వాటర్ మళ్ళీ కాలువ వస్తాం కరెక్ట్ కాదని అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించా. ఇది ఇందాక ఎవరో సోదరుడు అడుగుతున్నాడు, మనం చేస్తే వేరే వాళ్ళు చెప్పుకుంటున్నారని. గన్నవరం ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నా. సక్సెస్కి మెనీ ఫాదర్స్ ఉంటారు. ఎవరికైనా నేను చేసిందే చెప్తా, చెప్పేదే చేస్తా, చెప్పింది చేస్తా, చేసేదే చెప్తా తప్ప పనికి మాలను పనులు చేయడానికి రాజకీయాల్లో రావని చెప్పా. ఈ నియోజకవర్గంలో 12 సంవత్సరాల తర్వాత మట్టి ఉచితంగా రైతు సోదరులకి పొలాలకు కానీ ఇళ్ల స్థలాలకు కానీ మొట్టమొదటిసారిగా వచ్చే సందర్భం. అలాగే 38 కోట్లు కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ గన్నవరం ప్రజల తరఫున అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను ఇచ్చిన సూపర్ 6లో మల్లవల్లి ఎస్సీ చేతిని తీసుకొచ్చా, అశోక్ గెలని వెనక్కి తీసుకొచ్చా, 900 మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించా. అలాగే ఎయిర్పోర్ట్ ఎదురుగా ఆ రోజున శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు దాన్ని ఆక్రమిద్దామని చూసిన పరిస్థితి. కానీ నేను గన్నవరం ప్రజల అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్న ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్తున్నా, రేపు చెప్తా. గన్నవరంలో పాదయాత్ర చేసా. గన్నవరం ప్రజల సమస్యలు నాకు తెలుసు. సూపర్ 6 ప్రకటించినట్లో 3 చేశా, ఇంకా 3 చేయాలి. 4 నేను చేయాల్సిన లేదు. చంద్రబాబు గారు ఎడపట్టాలిచ్చే పరిస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.